వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆత్మ బంధువులు కొంతమంది ఒక్కొక్కరు బయటకు వస్తున్న తీరు వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న ఆరోపణలు చూస్తూనే ఉన్నాం. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురితో అనుబంధం ఉన్న అత్యంత సమీపంగా చూసిన వారి ఆర్థిక లావాదేవీలు చూసిన సంరక్షించిన ఏ ఆస్తులు ఎక్కడున్నాయో ఏ కోట్లు ఎక్కడున్నాయో ఏ వజ్రాలు ఎక్కడ దాచబడ్డాయో తెలిసిన ఏకైక వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. ఆయన కూడా అలిగో చిరాకు పుట్టో ఆ వ్యక్తి మీద నమ్మకం కోల్పోయో బయటకు వచ్చేసాడు. ఆయన కూడా తీవ్రమైన ఆరోపణలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏదైతే మద్యం స్కామ్ ఉందో నాకు తెలియదు, నేను దాంట్లో ఏటూను కాదు, ఏటూ పలానా వ్యక్తి. అలాగే కాకినాడ సెజ్ విషయంలో కూడా నాకు సంబంధం లేదు, నేను ఏటూను కాదు, దానికి సంబంధించి పలానా వ్యక్తి. వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి దాంట్లో ఏటూ. అట్లాగే మద్యం కేసుల్లో రాజురెడ్డి, కసిరెడ్డి రాజురెడ్డి ఏటూ, ఆయనకి బాసు మిథన్ రెడ్డి, ఆ మిథన్ రెడ్డికి బాసు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళే, నాకు ఎటువంటి సంబంధం లేని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పినా ఏం చేసినా దుర్మార్గులకి, దోపిడీదారులకి, అక్రమార్గులకి అండగా ఉంటే అండగా ఉన్నవాళ్ళు కూడా ముద్దాయిలే, వాళ్ళు కూడా దోషులే. అండగా ఉన్న ప్రతివాడు దోషే, శిక్షింపబడాల్సిందే. ఆయన తర్వాత సమీప బంధువు జగన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కూడా బయటకు వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు అప్పట్లో మనకు అర్థం కాల. నిన్న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చాలా దుర్మార్గుడు, భయంకరమైన మనిషి కాదు, నా ఆస్తులతో పాటు మా వియ్యంకుడు ఆస్తులు కూడా దోచుకున్నాడు, లాగేసుకున్నాడు. జగన్ రెడ్డి గురించి చెప్పడం మొదలు పెడితే 1 రోజు 2 రోజులు సరిపోదు, కనీసం 1 రోజులు పడుతుందని చెప్పి ఆయన తీవ్రంగా జగన్ రెడ్డి మీద విరుచుకుపడ్డాడు. అంత భయంకరమైన మనిషిని ఇన్ని రోజులు ఎలా భరించారనేది ప్రజలకు ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఒక మనిషి దుర్మార్గుడు, సైకోను, హంతకుడు అని తెలిసినప్పుడు మనం దూరంగా జరిగిపోతాం కదా. సహజంగా ఎవరైనా చెడు వ్యక్తితో సహవాసం చేయం. పోనీ అలా చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడానికి 1 రోజు 2 రోజులు 1 వారం రోజులు పడుతుంది, తెలిసిపోతుంది. మనం ప్రయాణం చేసే వ్యక్తి పరిస్థితి ఏంటి, అతని మనస్తత్వం ఏంటి, అతని ఆలోచన తీరు ఎలా ఉంటుంది, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది 1 రోజు 2 రోజులు మ్యాక్సిమం 1 వారం రోజులు తెలిసిపోతుంది. గమ్మత్తుగా ఇక్కడ 9 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రయాణించిన వ్యక్తులు ఇప్పుడు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి సైకో, జగన్మోహన్ రెడ్డి దోపిడీదారుడు, జగన్మోహన్ రెడ్డి వంచకుడు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని చెప్తా అంటే సరే, ఆ విషయం ప్రజలకు తెలిసే ఆయన్ని 11కు పరిమితం చేశారు. మరి వీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు దాకా వీళ్ళు ఎందుకు బయట రాలేదు అంటే మొన్నటిదాకా ఆ దోపిడీలో భాగస్వాములు కాబట్టి, ఎంతో కొంత ముట్టింది కాబట్టి గమ్మును కూర్చున్నారు. ఇప్పుడు ఆ భాగస్వామ్యంలో దోచుకున్న డబ్బును కూడా జగన్ రెడ్డి వాపసు లాక్కున్నాక ఇప్పుడు బయటకు వచ్చి బాధపడుతున్నారు, ప్రజలను వంచే ప్రయత్నం చేస్తున్నారు ఒక రకంగా. అంతే కదా. నిన్నటిదాకా మీరు ఆ దోపిడీలో భాగస్వాములై మాట్లాడకుండా కూర్చుని ఇవాళ బయటకు వచ్చి కలబోలి కబుర్లు చెప్తే ప్రజలు ఇంటాక సిద్ధంగా ఉన్నారనుకున్నారా? ఏమాత్రం మీకు ప్రజల పట్ల అభిమానం ఉన్నా, అవగాహన ఉన్నా, మంచి చేసే ఉద్దేశం ఉన్నా అలాంటి సైకోలను ప్రోత్సహించకూడదు. మరి అలాంటి వ్యక్తి ట్రావెల్ చేశారు కదా. విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలారెడ్డి, ఇంతమంది దగ్గర వాళ్ళు వచ్చారు చూడండి బయటికి. సరే, బయట నాయకులు చాలామంది అటు ఇటు వెళ్ళిపోతున్నారు, అది వేరే సంగతి. కుటుంబ సభ్యులే బయటకు వస్తున్నారు. ఇంకో పక్కన వైఎస్ వివేకానంద రెడ్డి, ఆయన హత్య కేసు, దారుణంగా చంపిన కేసు, ఆ చెల్లికి న్యాయం జరగట్లేదు, ఆవిడ మొత్తుకుంటుంది. ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు. ఆవిడకి తండ్రిని కోల్పోయింది, అన్న దుర్మార్గాన్ని బయటపెట్టింది. ఎవరు చంపారో ఎవరు చంపించారో స్పష్టంగా తెలుసు, ప్రజలకు తెలుసు, వ్యవస్థలకు తెలుసు, సిబిఐ కూడా తెలుసు. ఇక్కడ చూస్తుంటే సాక్షులు ఒక్కొక్కరు చనిపోతున్నారు. 6 చనిపోయారు ఇప్పటికీ, ఇంకా 1-2 మిగిలి ఉంటారు బహుశా. వాళ్ళు కూడా ఓం నమశివ అయితే ఆ కేసు పరిస్థితి ఏంటి అంటే వ్యవస్థలు కూడా వాళ్ళు కూడా ఓం నమశివ అయ్యేదాకా ఎదురు చూస్తూ ఉంటాయా? అయిపోయిన కేసు ఫైల్ క్లోజ్ చేస్తారా? వివేక గారి అమ్మాయి నేను అదే మొత్తుకుంటాను. అసలు ఆవిడ పరిస్థితి ఏంటి, ఆవిడ భద్రత ఏంటి? ఆవిడన్నా ఈ వ్యవస్థలు కాపాడగలుగుతాయా? అర్థం కాని పరిస్థితి. నిన్న పిఠాపురం సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన ఏమన్నాడు, ఆయన ప్రసంగం సారాంశం ఏంటో చూద్దాం. పిఠాపురం అమ్మవారి సాక్షిగా అన్నీ నిజాలే చెబుతా, జగన్ నా ఆస్తులు కాజేశాడు, నాకు జరిగిన అన్యాయం 1 రోజు చెప్తే సరిపోదు. 1 రోజు కాకపోతే పార్టీ మారారు, జనసేనలో చేరారు, మంచి నాయకత్వంలోకి వచ్చారు, రోజు కూర్చోబెట్టి చెప్పండి. నిన్న ఎందుకు మీరు మారి దాదాపు 4-5 నెలలు 6 నెలలు అవుతుంది కదా. రోజు ఒక సంపుడు చెప్పండి, సీరియల్గా చెప్పండి, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ బి అని. ప్రజలు కూడా కాలక్షేపం అవుతుంది, జగన్ నిజస్వరూపం ఇంకా బాగా తెలుస్తుంది కదా. బాలినేని గారు ఆయన చేసిన అన్యాయాలని త్వరలో చెప్తా,
గత ప్రభుత్వంలో కోట్లు సంపాదించిన వారిని లోపలయ్యాలి అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. రోజు చెప్పండి, పార్టీగా చెప్పండి. మీరు కోట్లు అంటున్నారు, కోట్లు కాదు లక్షల కోట్లు దోచుకున్నారు వాళ్ళు, లక్షల కోట్లు. అదంతా ప్రజా సొమ్మే, ప్రజలకు చెందాల్సిందే. మీరు అప్రూవర్గా మారి సాక్ష్యం చెప్తే ఇంకా ప్రభుత్వానికి తేలికవుతుంది. జగన్మోహన్ రెడ్డిని లోపలేయటం చాలా తేలికవుతుంది. మీరు అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి చేసిన దురాఘాతాలని, దారుణాలని, దోపిడీలని చెబితే ప్రభుత్వానికి చాలా తేలికవుతుంది, ఈజీ అవుతుంది. అమ్మవారి సాక్షిగా చెప్తున్నా, జగన్ నా ఆస్తులు కాజేశాడు, నాకు జరిగిన అన్యాయం ఒకరోజు చెప్తే సరిపోదు, జగన్ చేసిన అన్యాయాలని త్వరలో చెబుతా అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. మా నాన్న ఇచ్చిన ఆస్తులో సగం పైనే అమ్ముకున్నాను, లెక్క చేయలేదు. సవాల్ చేస్తున్న అప్పటి ఎమ్మెల్యేలందరిపైన విచారణ చేయండి, నా మీద వేయండి. ఎవరు తప్పు చేశారో, కోట్లు సంపాదించారో తేలుతుంది. రోషం, ఈ బాధ నాకు, నా కుటుంబానికి తెలుసు. నాకు రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ అంటే ఇష్టం. రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర రెడ్డికి విధేయతతో మంత్రి పదవి 4 ఏళ్ల కాలం ఉండగానే వదిలేసి జగన్ వెంట నడిచా. మంత్రి పదవి ఇచ్చి తీసేసినా బాధపడలేదు. ఆ పదవి డోంట్ కేర్ అని వదిలేశా. లోపల వేయాల్సింది వాళ్ళను కాదు. రఘురామకృష్ణరాజు ఏదో మాట్లాడితే ఆయన్ను లోపల పెట్టించి కాళ్ళు చేతులు విరగొట్టించారే. 17 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు భార్య గురించి మాట్లాడితే వారికి బాధ కలగదా అని జగన్ను బాలినేని ప్రశ్నించారు. దీనిపై ఆ రోజే తాను అసెంబ్లీలో ఖండించానన్నారు. పవన్ కళ్యాణ్ గురించి పోసానితో మాట్లాడించారని, పవన్ తలుచుకుంటే లక్షల మంది జన సైనికులతో తుక్కుగా కొట్టించేవారన్నారు. కుటుంబం గురించి అలా మాట్లాడినందుకే 9 నెలల తర్వాత అరెస్ట్ చేశారని, అదే తానైతే ప్రభుత్వం వచ్చిన మర్నాడే లాఠీతో రాళ్ళగొట్టించి లోపల వేయించేవాడినని బాలినేని వ్యాఖ్యానించారు. తాను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అయ్యానన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తననెప్పుడు విమర్శించలేదని, బాలినేని లాంటి మంచివాడు ఉన్నాడని అన్నారని గుర్తు చేసుకున్నారు. ఆ రోజే జనసేనలో చేరకపోవడం తన దౌర్భాగ్యమని బాధపడ్డారు. ఈ ప్రభుత్వంలో చిన్న కార్యకర్తలను లోపల వేశారు. లోపల వేయాల్సింది వాళ్ళను కాదు, కోట్లు సంపాదించిన వారిని, శ్యాములు చేసిన వారిని. పవన్ కళ్యాణ్ గురించి జగన్ మాట్లాడుతూ కౌన్సిలర్కి ఎక్కువ అన్నారు. అయ్యా జగన్, మీ నాన్న దయతో ముఖ్యమంత్రి అయ్యావు, మళ్ళీ అవ్వు చూద్దాం అంటూ జగన్ రెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. తాను పవన్ కలిసినప్పుడు కొన్ని పత్రికలు, మీడియా వారు బాలినేని కూటమిని విడగొడతాడని ప్రచారం చేశారని, తన వల్ల ఆయనకు చెడ్డ పేరు రాకూడదని బాలినేని వ్యాఖ్యానించారు. పదవి ఆశించి జనసేనలో చేరలేదన్నారు. తన ధ్యేయం పవన్ ఇంకా ఎదగాలని, తన కోరిక ఆయనతో సినిమా తీయాలని వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించుకుని కష్టపడి పనిచేసిన జనసేన కార్యకర్తలకు గుర్తింపిచ్చేలా చొరవ చూపాలని కోరారు. తన ప్రాణం ఉన్నంతకు పవన్ కళ్యాణ్తోనే ఉంటానన్నారు. అంటే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు రేపటి నుంచి సీరియల్ వైజ్గా, డైరీ సీరియల్ లాగా జగన్ రెడ్డి గుట్టుమట్లను విప్పితే, ఈయన నిజాలు చెప్తే అప్రూవర్గా మారితే జగన్ రెడ్డి త్వరలోనే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పదు. అంతే కదా. బాలినేని గారు మాట నిలుపుకోండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట మీద నిలబడతారని చెప్పి అనుకుంటూ ఉంటారు, విన్నాం. ఇప్పుడు కూడా మీరు ఏదైతే మాట ఇచ్చారో జగన్ రెడ్డి వస్త్రాలను విప్పి ఆయన చేసిన దుర్మార్గాలను బయట పెడతారని చెప్పారో, ఆ మాట మీద నిలబడి ప్రజలకు అన్నీ వివరించండి. వ్యవస్థలు లోపల వేస్తాయా వేయవా తర్వాత సంగతి. ముందైతే ప్రజలకి జగన్ రెడ్డి భాగవతాలు మొత్తం తెలియాల్సిన అవసరం ఉంది. చాలా మందికి తెలిసే 11కు పరిమితం చేశారు. ఇంకా 37-38% మందికి తెలియాల్సి ఉంది. వాళ్ళకు కూడా కనువిప్పు కలగాలి. మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి జగన్ రెడ్డి భాగవతాలను బయట పెడితే ఆ 37%లో కనీసం 20% మారుతారు. భ్రమంలోంచి బయటకు వస్తారు. దుర్మార్గాలు చేసిన వాళ్ళని, దౌర్భాగ్యుల్ని రాజకీయ వ్యవస్థ నుండి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఈ వ్యవస్థలు మారుతాయి, రాష్ట్రం బాగుపడుతుంది.